పహల్గామ్ అటాక్కి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ మన మీద మిసైల్స్ అండ్ డ్రోన్స్తో దాడి చేసి సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాల మీద దాడి చేయడానికి అండ్ వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఈ అటాక్కి మన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా చుక్కలు చూపిస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మూడు వైపుల నుంచి దాడి చేసి దాదాపు పాకిస్తాన్ని సర్వనాశనం చేసేసాయి. ఆల్రెడీ మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కౌంటర్ అటాక్స్కి దెబ్బకి రఫేల్ రిటాలియేషన్స్కి తట్టుకోలేక ఎదురు నిలబడలేక దాదాపు 16కు పైగా F-16 విమానాలు నేలకూలిపోయాయి. ఇక రష్యా ఇంజిన్ బ్లూ ప్రింట్స్తో గ్యారంటీ లేని చైనా టెక్నాలజీతో తయారు చేసుకున్న J-17 విమానాలు అయితే దారం తగిన గాలిపటాల కంటే దారుణంగా కూలిపోతున్నాయి. ఇక చైనా నుంచి అప్పు తెచ్చుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 అయితే మన డ్రోన్ బుజ్జి కన్నులు ఎటు నుంచి వస్తున్నాయో ఎటు నుంచి కొట్టిపోతున్నాయో కనిపెట్టలేక తుక్కైపోయాయి. అటు కరాచీ పోర్ట్ బూడిద కుప్పగా మారింది. ఇటు రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్ లాంటి సిటీలో ఇండియా కురిపించిన బాంబుల దెబ్బకి కారిపోతుంది ఎదవలకి. ఇంత జరుగుతుంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ఇండియాకి వాళ్ళ సీక్రెట్ హైడౌట్స్, వాళ్ళ రాడార్ వ్యవస్థల పొజిషన్స్ తెలియకుండా ఉండడానికి ఇండియన్ మిసైల్ని అడ్డుకోలేదంట. అరే చెప్పడానికైనా కనీసం ఉండాలి కదరా. ఏంటంటే మొన్న మీ లేడీ సెనేటర్ ఏమంది, ఇండియా మాతో యుద్ధానికి వస్తే మేము చేతులకి గాజులు తొడుక్కోలేదు, అయోధ్యలో బాబరీ మసీదు కడతాం, మొదటి ఇటుక మా సోల్జర్ పెడితే మొదటి నమాజ్ మా మునీర్ సాబ్ చదువుతాడు అని ఏం ఓవర్ యాక్షన్ చేసింది. మరి ఇప్పుడు ఎక్కడ మీ మేడం? రండి, మీకోసమే వెయిటింగ్. అయినా మీకు ఇలా ఓవర్ యాక్షన్ చేయడం, ఇండియా చేతిలో చావు దెబ్బతిని మళ్ళీ కాళ్ళబెరానికి రావడం మీకు అలవాటే. మీ హిస్టరీనే దానికి ప్రూఫ్. అసలు ఇండియా చేతుల్లో మీరు చావు దెబ్బ తినని రోజేదో చెప్పండి. భారీ భారీ మోడర్న్ ఆయుధాలు మీ చేతుల్లో ఉన్నప్పుడే మీరు మా చేతుల్లో చావు దెబ్బ తిని సరెండర్ అయిపోయారు. అయినా బుద్ధి రాలే. రీసెంట్గా మనకు తెలుసు 2019లో అభినందన్ వర్ధమాన్ తన MiG-21 ఫ్లైట్తో పాక్ F-16 విమానాన్ని ఎలా పడగొట్టాడో. అయితే ఇదేదో జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకున్నారు. 1965 వార్కి ముందు పాకిస్తాన్కి అమెరికా వందల కొద్దీ M47, M48 ప్యాటర్న్ ట్యాంక్స్ ఇచ్చింది. ఈ ట్యాంకులకి ఎదురే లేదు, ఇండియా నిన్నేం చేయలేదు, బోర్డర్లో నువ్వే కింగ్ అని చెప్పింది. పాకిస్తాన్ ఆ ట్యాంకులు తీసుకుని మనల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటూ 1965 వార్లో ఫైట్కి దిగింది ఇండియాతో. కట్ చేస్తే ఆ ట్యాంకులు మన ఆర్మీ సోల్జర్స్ అబ్దుల్ హమీద్ తన దగ్గరున్న రీకాయిలెస్ గన్ అంటే RC గన్ తోటి పేల్చి పారేశాడు. సింపుల్గా చెప్పాలంటే భుజం మీద పెట్టుకుని పేల్చే చిన్న సైజు మిసైల్ లాంచర్ అన్నమాట అది. దీంతో అసలు ఎదురలేదు అని చెప్పిన అమెరికా ఇచ్చిన ట్యాంకుల్ని పేల్చేశాడనమాట. దెబ్బతో ఆ ట్యాంకులు ఇవ్వడమే అమెరికా ఆపేసింది. ఆ తర్వాత 1971 వార్ టైంలో ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి కోసం మనం వెస్ట్ పాకిస్తాన్తో ఫైట్ చేస్తున్నాం. అంతకుముందే 1964 టైంలో అమెరికా నుంచి డియాబ్లో అనే సబ్మెరైన్ని తీసుకుని దాన్ని PNS ఘాజీ పేరుతో పాకిస్తాన్ తన నేవీలోకి చేర్చింది. అది పాకిస్తాన్ దగ్గర ఉన్న ఫస్ట్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్. ఇది అండర్ వాటర్లో రాడార్లకి డిటెక్ట్ కూడా అయ్యే ఛాన్సులు చాలా తక్కువ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అప్పటికి ఇండియా దగ్గర అలాంటి మోడర్న్ టెక్నాలజీతో నిండిన సబ్మెరైన్లు కాదు కదా, కనీసం షిప్పులు కూడా లేవు. ఆ ధైర్యంతోనే 1971 వార్ టైంలో ఘాజీ సబ్మెరైన్ని ఇండియాలోని విశాఖపట్నం నేవల్ బేస్ దగ్గరగా తీసుకొచ్చి ఇండియా దగ్గర అప్పట్లో ఉన్న ఒకే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ని కూల్చాలని పాక్ ప్లాన్ చేసింది. కానీ ఎప్పుడైతే ఇండియన్ వాటర్స్లోకి ఘాజీ ఎంటర్ అయిందో అక్కడున్న INS రాజ్పుట్ క్లాస్ డెస్ట్రాయర్ దాన్ని వెంటనే డిటెక్ట్ చేయడమే కాకుండా తన దగ్గరున్న మిసైల్స్తో నీళ్లలోనే పేల్చి పారేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పేలిపోయింది అమెరికన్ మిలిటరీ క్లాస్ మోడర్న్ మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ అటాకింగ్ సబ్మెరైన్. పేల్చింది అప్పుడెప్పుడు 1930sలో రాయల్ నేవీ కింద పనిచేసి ఆ తర్వాత ఇండియన్ నేవీలో శిథిలావస్థలో పనిచేస్తున్న ముసలి INS రాజ్పుట్ డెస్ట్రాయర్ షిప్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ యుద్ధం తర్వాత కొన్నేళ్లకే ఈ షిప్ని డీకమిషన్ చేసేసింది ఇండియా. పాకిస్తాన్ మాత్రం మా సబ్మెరైన్ని ఇండియా పేల్చలేదు, దానంతటా అదే పేలిపోయింది అని ప్రచారం చేసుకుంది. ఏది ఏమైనా తన పరువు పోగొట్టుకోవడంతో పాటు పాకిస్తాన్ అమెరికా పరువు కూడా పోయేలా చేయడంతో ఆ తర్వాత US ఎప్పుడు పాకిస్తాన్కి ఘాజీ రేంజ్ సబ్మెరైన్లు ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది గూగులింగ్ చేసి అదేంటి INS రాజ్పుత్ 1980లో ఇండియన్ నేవీలోకి వస్తే 1971లో ఘాజీ సబ్మెరైన్ ఎలా కొట్టింది, ఇది అబద్ధం అని చెప్పే మేధావులు ఉంటారు. వాళ్ళ కోసం చిన్న క్లారిటీ. అదేంటంటే 1980sలో నేవీలో కమిషన్ అయిన INS రాజ్పుట్ డెస్ట్రాయర్ D-141 క్లాస్ డెస్ట్రాయర్. కానీ ఘాజీని కూల్చింది బ్రిటిషర్లు World War IIలో వాడిన D-41 క్లాస్ డెస్ట్రాయర్. సో చెత్త కామెంట్లు పెట్టకండి. ఇక అదే 1971 యుద్ధంలో
93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇండియా దెబ్బకి భయపడిపోయి లొంగిపోతే వాళ్ళందరినీ యూనిఫామ్ విప్పించి మోకాళ్ళపై నిలబెట్టాం. ఇక మూడోది మనందరికీ తెలిసిన 2019 పుల్వామా అటాక్ కౌంటర్గా ఇండియా చేసిన బాలాకోట్ అటాక్ టైంలోది. బాలాకోట్లో బాంబులు పేల్చి మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెనక్కి వచ్చేసిన తర్వాత పాకిస్తాన్ కౌంటర్గా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి పంపించింది. దాంతో మన ఫైటర్ జెట్స్ గాల్లోనే వాటిని తరిమి కొట్టాయి. అదే టైంలో మన అభినందన్ పాకిస్తాన్కి చెందిన ఫ్లైట్ని నేలకూల్చాడు. ఆ తర్వాత ఇంకో పాక్ ఫైటర్ జెట్ అభినందన్ ఫ్లైట్ని పిఓకేలో నేలకొల్చింది. ఇక ఆ తర్వాత అభినందన్ వాళ్ళ ఆర్మీ పట్టుకెళ్లడం, మనం పాకిస్తాన్ని బెదిరించి వెనక్కి తెచ్చుకోవడం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ అమెరికాకి షాకింగ్ విషయం ఏంటంటే అభినందన్ దెబ్బకి కూలిన పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ని అమెరికానే పాకిస్తాన్కి ఇచ్చింది. అంతకు మించిన అవమానం ఏంటంటే F-16 అమెరికాకి చెందిన 4th జనరేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. అలాంటి మోడర్న్ జెట్ని అప్పుడెప్పుడు 1960లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి కమిషన్ చేసిన 2nd జనరేషన్ MiG-21తో మన అభినందన్ కూల్చేశాడు. ఈ విమానాలు అప్పటికే కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోయాయి. అంటే ఒక అవుట్డేటెడ్ స్క్రాప్డ్ ఫైటర్ జెట్తో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని అభినందన్ కూల్చేశాడన్నమాట. ఆల్రెడీ 2 సార్లు పాకిస్తాన్ దెబ్బకి పరువు పోగొట్టుకున్న యూఎస్ ఉన్న కాస్త పరువు కూడా F-16 MiG-21 కూల్చేయడంతో కంప్లీట్గా పోయినట్లయింది. ఫైనల్గా ఇప్పుడు యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఏదో ఇండియాని పీకేద్దాం లాగేద్దాం అనుకుంటే తిరణాళ్లలో పిచ్చి కుక్కని కొట్టినట్టు అన్ని వైపుల నుంచి తుక్కురెగ్గొడుతోంది ఇండియా. ఒక పక్క F-16 J-17లతో ఇండియా జనాల మీద బాంబులు వేద్దాం అని పాకిస్తాన్ అనుకుంది. కానీ విమానాలు గాల్లోకి లేవడం ఆలస్యం. మన సుదర్శన్ చక్రం S-400 టుపుక్కున బొమ్మ విమానాలని కూల్చేసినట్టు కూల్చేస్తుంది. పోనీ మిసైల్ డ్రోన్లతో అటాక్ చేద్దామంటే S-400కి తోడు మన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చిన్న చిన్న లో కాస్ట్ మిసైళ్లతోనే వాటిని కూల్చేస్తుంది. అదేదో శ్రీవేద, మాస్టర్ వైన్స్, పారాయణ విద్యా సంస్థల ర్యాంకింగ్స్ లాగా 1, 1, 2, 2, 3, 3 అంటూ 100% స్ట్రైక్ రేట్తో ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ పురుగుని కూడా వదలకుండా పేల్చి కూల్చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన చిన్న పురుగుని కూడా మనం కూల్చేస్తున్నాం. కానీ మనం మాత్రం చాలా హ్యాపీగా సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్తో కరాచీ పోర్ట్ని, అక్కడి కార్గో షిప్పులని దర్జాగా కూల్చేశాం. ఇటీవల సిటీలని అల్లకల్లోలం చేసేసాం. ఇదంతా చూసి మళ్ళీ పరువు పోయిందని అర్థం చేసుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశంలోని ఇంకొంతమంది మినిస్టర్లు తట్టా బుట్టా సర్దుకొని దేశం వదిలి పారిపోవడానికి రెడీ అయ్యారట. ఆల్రెడీ కొంతమంది బోర్డర్ దాటేస్తే ఇంకొంతమంది సూట్ కేసులతో బోర్డర్లో నిలబడ్డారట. అందుకే ఎప్పుడైనా ఒక మాట అనడానికైనా, ఒక వార్నింగ్ ఇవ్వడానికైనా మన రేంజ్ ఏంటి, మన స్టామినా ఏంటి అనేది చూసుకోవాలి. అయితే ఇంత యుద్ధం చేస్తున్న ఇండియా తన మోరల్ గ్రౌండ్స్ ఎప్పుడూ మర్చిపోలేదు. జనాల మీద, జనావాసాల మీద దాడులు చేయకుండా కేవలం మిలిటరీ పోస్టులు, పాకిస్తాన్ జగ్యులర్ వెయిన్స్ అయిన కరాచీ పోర్ట్స్ లాంటి స్పాట్స్ మీదే దాడులు చేస్తుంది ఇండియా. ఇక ఫైనల్గా పాకిస్తాన్ మీద ఇండియా చేస్తున్న రిటాలియేషన్ అటాక్స్ని తప్పుపడుతూ మన ఆర్మీని ఏదో రాక్షసుల్లాగా, వాళ్ళేదో పాకిస్తాన్లో ఉన్న అమాయకులని చంపుతున్నట్లు మాట్లాడుతున్న పాకిస్తాన్ సానుభూతి పరులకు కూడా ఒకటే మెసేజ్. అదేంటంటే మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం, కానీ మనల్ని చంపాలనుకునే వాళ్ళని చంపడం న్యాయం. సో మరి మీరే ఆలోచించుకోండి, ఇండియన్ ఆర్మీ చేస్తుంది కరెక్టా రాంగా అనేది.